Now, I would like to invite a youngest person, మా ట్రైనర్లందరికంటే చిన్న వయసులో ఉన్న 27 years person మీ ముందుకు పిలుస్తున్నాను. He is a professor, retired professor from Osmania University, 27 years. మా అందరి గురువు, మరి వీరి విశ్వభారతి ఆర్గనైజేషన్ ద్వారా సిటిజన్ లైబ్రరీలో ఎన్నో ఏళ్లుగా సేవలు అందిస్తూ ప్రతి ఫస్ట్ సండే ఫ్రీ క్లాస్ పర్సనాలిటీ డెవలప్మెంట్. మేము ఇక్కడ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అయిపోయింది అనుకోండి, ఇక్కడ మమ్మల్ని వదిలిపెడతారు, కానీ సార్ దగ్గర జాయిన్ అయిపోతారు మీరు. సభకు నమస్కారం అండి. శిక్షణ కూర్చుని వినటం ఎంత కష్టమో కూర్చుంటున్న వాళ్ళు గమనించే ఉంటారు. మాట్లాడే వాళ్ళకి అనుభవం ఉంది, చదువుకున్నారు, ఎందరినో విన్నారు, విన్నది చెప్పటానికి ప్రయత్నం చేస్తారు. నేను మిమ్మల్ని కోరేది ఒక్కటే, ఇప్పటి నుంచి 8 గంటల వరకు నా ఉపన్యాసాన్ని సాగించమని చెప్పారు. ఈ 50, 45, 50 నిమిషాల సమయంలో మీరు ఎలాగో వింటారని నాకు తెలుసు. నేను మిమ్మల్ని కోరుతున్నది ఒక్కటే, నాతో పాటు ఆలోచించండి. అదొక్కటే. ఆలోచిస్తూ ఉన్నప్పుడు నిర్ణయాలు అప్పటికప్పుడు చేయక్కర్లా, ఆలోచించి నిర్ణయాలు చేస్తాం. అందుకని ఆగవచ్చు, నిదానించవచ్చు, తప్పు లేదు. కానీ ఆలోచించటం మాత్రం మానకండి. ఆలోచించటం ఒక్కటి చాలా ప్రధానమైనటువంటి అంశం. ఇంపాక్ట్ 2014కు మీకు స్వాగతం చెబుతూ, టీమ్ ఇంపాక్ట్ ప్రామిసెస్ ఎ ట్రాన్స్ఫర్మేషనల్ ఎక్స్పీరియన్స్. ఈ 8 రోజుల్లో ఇప్పటికి ఇది 3వ రోజు. తప్పకుండా మీలో మార్పు వస్తుంది అన్న నమ్మకం ఇక్కడ మీతో వచ్చి ఆలోచనలు పంచుకోబోయే 45-50 మంది యొక్క సమిష్టి అభిప్రాయం. బహుశా అవే పుస్తకాలు మేము చదివి ఉండవచ్చు, కానీ మేము అర్థం చేసుకున్నది, జీర్ణం చేసుకున్నది, అది మీతో చెప్పే పద్ధతిలో, ఎందుకు చెప్పాలో, ఎలా చెప్పాలో, ఏ ప్రభావాన్ని సృష్టించాలో అందులో మార్పులు ఉంటాయి. జీవితం అంటే ఏమిటి అనేటువంటి విషయం నేను ఎన్నుకున్నానండి. ఎన్నుకోవటానికి ఒక కారణం ఉంది. ఎన్ని రకాల విషయాలు చెప్పదలుచుకున్నా, లైఫ్ స్కిల్స్ అని, సాఫ్ట్ స్కిల్స్ అని, స్కిల్స్ ఫర్ సక్సెస్ అని, లేక ఇండిపెండెంట్గా కమ్యూనికేషన్ స్కిల్స్ అని, టైం మేనేజ్మెంట్ అని ఎన్ని చెప్పినా కూడా అవన్నీ మొట్టమొదటి విషయం జీవితానికి ఉపయోగపడవలే. అందుకని జీవితం ప్రధానమవుతుంది, అవి ద్వితీయ శ్రేణి విషయాలు అవుతాయి. జీవితం గురించి అవగాహన లేకపోతే ఈ నైపుణ్యాలు, ఈ సామర్థ్యాలు, ఈ అభిలాష, ఈ అనుభవం ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ అంత అవసరం అవ్వవు. అందుకని ముందు జీవితం గురించి కొన్ని విషయాలు చెప్దామని అనుకున్నాను. మిమ్మల్ని ఆలోచించమని చెప్పా కదా, గుర్తుంది కదా. అందుకని నాదో చిన్న రిక్వెస్ట్, మీలో ఒక 10 మంది నా ఉపన్యాసం ముగిసే లోపు నేను మాట్లాడుతున్న విషయం గురించి కానీ, సంబంధించిన విషయం గురించి కానీ, లేక మీరు చాలా రోజులుగా అనుకుంటున్న విషయం గురించి కానీ ఏదైనా ఒక డౌట్, ఒక సంశయం, ఒక అభిప్రాయం పంపిస్తే వీలున్నంత సమయంలో నేను టచ్ చేయటానికి ప్రయత్నం చేస్తాను. దానిలో నాకు ఒక ఉపయోగం ఉంది. నేనేదో చెప్పింది విని మీరు చప్పట్లు కొట్టేయటం కాదు నాకు కావాల్సింది. ఆలోచించటం వల్ల అది మీలో ఇంకిపోవాలి. ఆ ఇంకటం గురించి నేను ఆలోచిస్తున్నాను. ప్రతిదీ మనకు నేర్పిస్తుంది అనే ఒక సత్యాన్ని దయచేసి మరచిపోకుండా గుర్తుపెట్టుకోండి. ఒక విత్తనం నుంచి ఉద్భవించినటువంటి ఒక వృక్షం, ఆ వృక్షానికి కాసేటువంటి పండు, ఆ పండులో ఉండేటువంటి విత్తనాలు, నిరంతరంగా కొనసాగేటువంటి ఈ కృషి వెరసి ఏమవుతుందంటే ఆ విత్తనం యొక్క తత్వాన్ని, అర్థాన్ని, పరమార్థాన్ని మనకు తెలియచెప్పుతాయి. విత్తనం అర్థమైంది, చెట్టు అర్థమైంది, పండు అర్థమైందని, పండు నుంచి విత్తనాలు వస్తాయని మనకు అర్థమైంది. మరి ప్రతి ఆలోచన ఒక విత్తనమే అని ఎందుకు అర్థం కావటం లేదు? ఎవ్రీ థాట్ ఈజ్ ఎ సీడ్, ఎవ్రీ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఎ సీడ్.
Every expression is a seed. Everything is a seed. There is nothing which is not a seed. That seed is God, and that God is in you. Awaken that divinity in yourself and help in awakening that divinity in others అని చెప్పని అంటాడు మన వివేకానంద. What you are is God's gift to you. What you will become is your gift to God. Become better and get back to God. That is the purpose of this session, and that's what we are all trying to do. దీని విలువ మాకు ఎందుకు తెలుసు అంటే, మేము మీ వయస్సులో ఉన్నప్పుడు ఇలాంటి తరగతులు లేవు, ఇలాంటి పదప్రయోగము లేదు, ఇలాంటి పుస్తకాలు లేవు, ఇలా అనుభవాన్ని ప్రేమతో పంచుకునే వ్యక్తులు లేరు. మీలో ఒక విషయం గమనించి ఉంటారు. మీరు వచ్చి మాట్లాడుతున్న వ్యక్తుల్లో తమకు తెలిసింది మీతో పంచుకుందామనేటువంటి తపనతో పాటు మీరు బాగుపడితే మీతో పాటు మీరు పనిచేసే సంస్థలు, మీ కుటుంబాలు, మీ సమాజం, ఈ దేశం, ఈ ప్రపంచం బాగుపడుతుందనేటువంటి ఒక తపన స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. ఆ తపన వెనకాల తపస్సును గుర్తించమని కోరుతున్నాను. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ని నేను తయారు చేస్తూ కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాను. మొదటి జాగ్రత్త, వీలున్నంత ఎక్కువగా పువ్వుల్ని వాడుకోవటం. పువ్వులు అందంగా ఉంటాయి. పువ్వులు ప్రశాంతతను సూచిస్తాయి. చిరాకు పడ్డ మనస్సుకు శాంతిని కలిగిస్తుంది. సరే, ఇట్ ఈజ్ యువర్ లైఫ్. హూ ఈజ్ ఇన్ ఛార్జ్ ఆఫ్ దిస్ లైఫ్? మీరేనా? మరొకరా? ఇంకొకరికి లీజుకి ఇచ్చారా? ఆ లీజు వాళ్ళు గలీజుగా వాడుకుంటున్నారు, గమనించారా? మరి ఎప్పుడు మీరు మీ ఛార్జ్ తీసుకుందామని అనుకుంటున్నారు? ఎప్పుడు మీరు మీ అధికారాన్ని నిరూపించుకుందామని అనుకుంటున్నారు? ఏం చేద్దాం అనుకుంటున్నారు మీ జీవితంతో అనేటువంటిది గమనించవలసిన అవసరం ఉంది. ఏది సమకూర్చుకోవాలి, ఏది వదిలేయాలి, ఎప్పుడు, ఎక్కడ, ఎంత, ఎప్పటికీ వద్దు, ఈ ప్రశ్నలు జీవితంలో ముఖ్యం కాదా? మనకు నవరసాలు కావాలి. వద్దంటే జీవితం అసంపూర్ణమవుతుంది. కానీ ఆ నవరసాలతో పాటు నీరసం మాత్రం రాకూడదు. షడ్రుచులు కావాలి. ఆ షడ్రుచులు కావాలనే అభిరుచి కలగాలి. ఎంతుందో తెలిస్తే ఎలా తెలుసుకోవాలో తెలుస్తుంది. తెలుసుకున్న తర్వాత తెలియదని తెలిసినప్పుడు తెలుసుకోవాలనే ఒక తపన కలుగుతుంది. ఆ తెలుసుకోవాలనే తపన ప్రారంభ సూచికగా ప్రయాణం మనం మొదలెడతాం. ఆ మొదలుపెట్టిన ప్రయాణమే గమ్యస్థానం వరకు తీసుకెళ్ళటానికి మనకు స్ఫూర్తినిస్తుంది. ఎందుకు ఒక ఆలోచన రావాలి? చుట్టూరా ఆవరించుకుని ఉన్న చీకటిని తిట్టుకుంటూ కూర్చోవడం కంటే ప్రయత్నించి ఎంత చిన్న దీపాన్నైనా వెలిగించటం మంచిది. దీపాన్ని వెలిగించండి. నిజానికి మొదటి రోజున మీరు చూశారు, ఆ వెలిగించిన జ్యోతి ఇన్ని ట్యూబ్ లైట్ల మధ్య, ఇన్ని ఫ్లడ్ లైట్ల మధ్య నిజానికి ఆ వెలిగించుకున్న జ్యోతి ఇక్కడ వెలిగింది. నవ్విస్తూ కవ్విస్తూ మాట్లాడటం ఒక పద్ధతి. ఆలోచింపచేస్తూ జీవితంలో ప్రధానమైన ప్రభావాన్ని కలిగించేందుకు కావలసిన ఆలోచనల విత్తనాలను మీ మనస్సులో నాటడానికి చేసే పద్ధతి ఒక పద్ధతి. సాంకేతికంగా ఎంతో ప్రగతి చెందుతున్నాం. నాకున్న 73 ఏళ్ల వయస్సులో ఒక రకంగా నేను ఎక్కువే చూశాను జీవితంలో. కానీ మనిషి ఎట్టుపోతున్నాడు? నాగరికత ఎటు తీసుకెళ్తోంది? మనస్తత్వాలు ఎలా తయారవుతున్నాయి? అబద్ధాలు ఎందుకు చెప్తున్నారు? మోసగించటమే ధర్మమని ఎందుకు అనుకుంటున్నారు? వీటిల్లో మార్పు రాకుండా ఈ వచ్చిన సాంకేతిక ప్రగతి వల్ల అనర్థాలు ఎక్కువ అవుతున్నాయేమో అనేటువంటి అనుమానాలు నాకు వస్తూ ఉంటాయి. అందుకని ఏది కావాలి, ఎప్పుడు? ఉదాహరణకు విద్యార్థి దశలో అన్డివైడెడ్ అటెన్షన్ ఇవ్వవలసిన సమయంలో ఫిబ్రవరి 14 అని, వ్యాలంటైన్స్ డే అని, ప్రేమ అని, గిఫ్టులని, షికార్లని, తిరుగుళ్ళని
మీ సమయాన్ని మనస్సును అటువైపు పెట్టడం వల్ల మీ సత్తా ప్రకారం సాధించగలిగిన 98, 88 బదులు 56, 64 తెచ్చుకొని ఆ మిగిలిన ఇంకొక 30 ఏళ్ల జీవితాన్ని సబాప్టిమల్గా, యావరేజ్గా, బిలో యావరేజ్గా నడిపేసేటువంటి బలహీనత మీలో ఎందుకు ఏర్పడుతోంది? ఆలోచించాలి. నాకు తెలుసున ఇలా మాట్లాడుతూ ఉంటే మీకు నచ్చదని. మీకు నచ్చే విషయాలు మాట్లాడటం పెద్ద కష్టం కాదు నాకు. ఓ సినిమా విషయమో పాటనో కబుర్లో చెప్తే మీరేమనుకోకండి, నెహ్రూ మావాడే. మీకు ఒక 3 క్లిప్పింగులు చూపించాడు. అందులో ప్రధానంగా 2 క్లిప్పింగులు టీవీలో వస్తున్నటువంటి పాటలకు బహుశా 2 ఏళ్ళు, 1.5, 3 ఏళ్ల వయస్సున్న పిల్లలు చేసినటువంటి నృత్యం. అది ఎంతగా మన ఇళ్లలోకి పాకిపోయిందంటే టీవీ పెట్టడంతోనే ఇష్టం వచ్చినట్టు గంతులేయటం అలవాటైనందువల్ల ఆడవాళ్లకు, అత్తలకు, కోడళ్లకు, పిల్లలకు అందరికీ గేమ్ షోలు. జీవితంలో ధ్యేయం ఏమిటి అంటే టీవీ గేమ్ షోలో కనబడటం, ఆడటం, పాడటం, సినిమాలకు సంబంధించిన విషయ పరిజ్ఞానాన్ని పరిపూర్ణంగా ఎన్సైక్లోపీడియాలాగా కలిగి ఉండటం. కౌన్ బనేగా కరోడ్పతి అయినా మరోటైనా మీకు జీవితంలో పనికిరాని అంశాల యొక్క సంపుటీకరణంగా కనబడుతూ ఉన్నది అన్నది నేను గమనించిన సత్యం. ఆ పాటలు బాగుంటాయి, ఎందుకు బాగుండదు? మనస్సులో ఉన్న చిలిపి కోర్కెలను తట్టి లేపుతాయి. రా రా వస్తవా, అడిగింది ఇస్తవా. కూర్చున్న ముసలాడికి కూడా లేచి నిల్చుందామనిపిస్తుంది. రావే రావే రాకాసి, పైట పైకేసి, కొంగు దోపేసి, టాపు లేచిపోద్ది. అవును, ఈ టాపు లేచిపోద్ది. ఏది నింపాలో, ఏది అవసరం వచ్చినప్పుడు కావాలని పక్క కట్టి పెట్టుకోవాలో విచక్షణ నేర్పించని చదువు నేర్చుకుంటున్న మనం ఒక అడుగు ముందుకేద్దాం. అసలు మీకున్న 24 గంటల్లో దేనికి ఎంత సమయం గడుపుతున్నారో ఎప్పుడన్నా లెక్కలు రాసుకున్నారా? టైమే లేదు, వేస్ట్ ఆఫ్ టైం సార్ అని మీరు అనుకుంటున్నారు. నిజానికి వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలాగూ రేపు పొద్దున్న నుంచి 10 గంటలకు ఎప్పుడో వచ్చేసేసి సాయంత్రం 8 దాకా ఇక్కడే ఉంటారు. ఇంటికి వెళ్ళేసరికి 9 అవుద్ది. 9 అయినాక ఏం చేస్తారు? మీరు ఏం చేయరు, నిద్రపోతారులే. కానీ నేను చెప్పేది వినండి. ఈ ఆదివారం అయిపోయిన తర్వాత ఒక్క వారం రోజులు టైం ఇన్వెంటరీ తయారు చేసుకోండి. ఆయన ఎప్పుడు లేస్తున్నారు? సోమవారం నుంచి శనివారం దాకా ఎవ్రీ 15 మినిట్స్కి ఒక స్లాట్ ఏర్పాటు చేసుకున్నట్టయితే ఆన్ అన్ యావరేజ్ ఒక్కొక్క 15 మినిట్స్ స్లాట్లో ఏ పని చేస్తున్నారు? సరే, ఒకరోజు 10 నిమిషాలు ఎక్కువ, ఒకరోజు 5 నిమిషాలు తక్కువ అనుకుంటే ఆ 8 రోజులు 7 రోజులు కనుక మీరు ఇలాంటి చార్ట్ కనుక తయారు చేసుకున్నట్టయితే అప్పుడు మీకు తెలుస్తుంది. తెలిసినప్పుడు మీ జీవితం ఏమిటి, లక్ష్యం ఏమిటి, ఏ పని ఆ జీవిత లక్ష్యానికి మిమ్మల్ని దగ్గరగా చేరుస్తూ ఉన్నది, ఏది మధ్యస్థంగా ఉంచుతున్నది, ఏది వెనక్కి నెట్టేస్తున్నది అనేటువంటి తెలుస్తుంది. తెలుసుకున్న తర్వాత అడపాదడప కనీసం 3 నెలలకు ఒకసారి దాన్ని సమీక్షించుకోండి. జీవితం అంటే సమయం అనేటువంటిది ఒక సత్యం. నేను తర్వాత చెప్తాను అనుకోండి. దాన్ని పువ్వు అందంగా ఉంది కదా, నాకు బాగా నచ్చింది. ఎవరి సృష్టి? భగవంతుడి సృష్టి. ఆ పువ్వు ఎక్కడో ఉంటుంది, కానీ ఒక టెక్నాలజీ సహాయంతో ఒక మంచి ఫోటోగ్రాఫరు ఒక పర్టికులర్ యాంగిల్, లైటింగ్ అవన్నీ చెక్ చేసుకుని ఆ పువ్వుని బొమ్మ తీశాడే, అందువల్ల ప్రపంచంలో అందరికీ అది అందుబాటులోకి వచ్చింది. భగవంతుని సృష్టిని ప్రేమించగలిగే తత్వం నీలో మంచితనాన్ని నింపుతుంది, పెంచుతుంది. ప్రకృతిలోని అందాలను పరిశీలించటానికి బద్దకించే నీ లక్షణం నీలో ద్వేషాన్ని పెంచుతుంది, ప్రేమను తుంచుతుంది. సృష్టికి ఒక లక్షణం సృజనాత్మకత. ఆకులు సాధారణంగా పచ్చగా ఉంటాయి. పువ్వులు ఎన్ని రంగులు, పండ్లు ఎన్ని రంగులు, ఎన్ని రుచులు, ఆకులు మాత్రం పచ్చనే.
ఎందుకని? పచ్చని ఆకులకు ఒక ప్రయోజనం ఉంది. చెట్టుకు కావలసిన ఆహారాన్ని తయారు చేయటం. ఆహారం వరకు అన్ని చెట్లకు అదే ఆహారం, అదే సూర్యుడు, అదే నేల, అదే నీరు, అదే గాలి, అదే వేడి, అదే విత్తనం యొక్క తత్వం. కానీ విత్తనం మొట్టమొదట నాటినప్పుడు అది వేప విత్తనమా, మామిడి విత్తనమా, మరో విత్తనమా అనే దాని మీద ఆధారపడి ఆ పువ్వు, ఆ మొగ్గ, ఆ కాయ, ఆ పండు, ఆ రుచి వస్తాయి. దీనిని తృణీకరించవద్దు. చింతాకు చిన్నగా ఉంటుంది, అరిటాకు పెద్దగా ఉంటుంది. చింతాకు పప్పు చేసుకుని అరిటాకులో పెట్టుకుని తింటాం. అరిటాకు పెద్దగా ఉంది కదా అని అరిటాకు పప్పు చేసుకుని చింతాకులో పెట్టుకుని తినాం. చిన్నదని చిన్న చూపు చూస్తారా చింతాకుని? పెద్దదని వండుకుని తినే గౌరవాన్ని అరిటాకుకు ఆపాదిస్తారా? అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. మీరు నేర్చుకున్నటువంటి చదువు యొక్క అప్లికేషన్, ఎక్స్టెన్షన్, ఎక్స్పాన్షన్, పర్సూట్ ఆఫ్ ఎక్సలెన్స్, అది ఈ ప్రపంచానికి కావాలి. చదువుకున్నది ఏదో పరీక్షల్లో రాసేశారు, వాళ్ళు ఏదో ఒక డిగ్రీ మీకు ఇచ్చేశారు, అందులో ఏదన్నా ఇంటర్వ్యూలో 2-3 ప్రశ్నలు అడగొచ్చు. అది కాదు మిగిలిన జీవితానికి పనికొచ్చేది. అది ఆధారంగా మీరు ఏం చేయబోతున్నారు అన్నది మిగిలిన జీవితానికి కావాలి. అప్లికేషన్, ఎక్స్టెన్షన్, ఎక్స్పాన్షన్. అందుకని మీరు అంటే మీ సృజనాత్మక సామర్థ్యము అని అర్థం. పుస్తకాల దగ్గరే ఆగిపోయి కొత్త ఆలోచనలకు అవకాశం ఇవ్వని పద్ధతిలో గనక మీరు స్తబ్దతతో జీవించినట్టయితే అది ప్రగతి కాదు. వీ హ్యావ్ బీన్ కన్స్యూమింగ్ ఎ లాట్. అమ్మా నాన్నల ప్రేమతో సహా సూర్యుడి ఆహారము, గాలి, నీరు అన్నీ ఎంతో 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 టన్నుల కొద్దీ మనం తినేస్తున్నాం. లెక్కపత్రం లేదు. మరి ఎప్పటి నుంచి మీరు ఇద్దామని అనుకుంటున్నారు? అసలు ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా? నిజానికి ఇవ్వకపోతే ఏమవుతుంది? మన తరంతోనే మొత్తం మనం ఖర్చు పెట్టేశామనుకోండి, వచ్చే తరానికి ఏం మిగులుస్తారు మీరు? అంటే మనం తిన్నదానికన్నా ఎక్కువగా ఇవ్వగలిగేటువంటి సర్ప్లస్ క్రియేటింగ్ సెట్ ఆఫ్ యాటిట్యూడ్స్ మన మనసులో గనక ఉన్నట్టయితే భవిష్యత్తు 10 తరాల పాటు సమృద్ధిగా జీవించగలుగుతుంది. ఆ మనస్తత్వాన్ని మనసులోకి ఆహ్వానించుకోండి. ఎవరికి వాళ్ళకి ఐ వాంట్ టు బి అట్రాక్టివ్ అని అనిపిస్తుంది. యూ వాంట్ టు బి వాంటెడ్ అండ్ నాట్ అన్వాంటెడ్. హౌ? బీయింగ్ పాజిటివ్. మంచి, చెడు వద్దు, నెగటివ్స్ వద్దు, పాజిటివ్స్ కావాలి. క్రమశిక్షణ కావాలి. ఇచ్చి పుచ్చుకుని ఇచ్చింది పెంచే మనస్తత్వం కావాలి. నిర్మాణాత్మక దృక్పథం కావాలి. సొంత లాభం కొంత మానుకునే మనస్తత్వం కావాలి. ఎప్పుడో అన్నేళ్ల క్రితం గురుజాడ మంచి మాట చెప్పాడు, సొంత లాభం కొంత మానుకు అని. అదేవిడు సొంత లాభం మానుకునేనాయని చెప్పొచ్చు కదా, ఎందుకు చెప్పాలా? ఆయనకు తెలుసు మానుకోమంటే అస్సలు మానుకోలేమని మనం. అందుకని కొంత మానుకోండి అని చెప్పాడు. ఆ కొంతైనా మానుకోవటానికి మనం ప్రయత్నించకపోవటం తప్పవుతుంది అని చెప్పి నా అభిప్రాయం. ఎవరు చెక్కిన శిల్పం ఇది, ఎంత అప్రయత్నంగా ప్రకృతి సహజంగా ఇది చెక్కబడిందో దిద్దబడిందో మీరు గమనిస్తే అందాన్ని ఆస్వాదించేటువంటి తత్వం ఒకటి డెవలప్ అవుతుంది. అందం కేవలం కంటితో గమనించిందే కాదు, నచ్చిన సంగీతం కూడా చెవికి అందమేగా, చెవులకు విందే కదా. ఎవరైనా అందంగా రాస్తే, మంచి దస్తూరి ఉంటే ముత్యాల లాంటి అక్షరాలని చెప్పని అనుకోము. కానీ మంచి విషయాలు గనక ముత్యాల లాంటి అక్షరాలలో రాస్తే మరింకింత అందంగా ఉంటుంది కదా. అదే చెడు విషయాలు, బూతుమాటలో అందమైన అక్షరాలతో రాస్తే మీకేమనిపిస్తుంది? అందం ఎక్కడుంది? అవే 56 అక్షరాలు తెలుగులో, అవే 26 అక్షరాలు ఇంగ్లీష్లో. ఆ అక్షరాల సముదాయమే కదా పదాలు, పదాల సముదాయమే కదా వాక్యాలు. మనం మంచి చెప్పినా, చెడు చెప్పినా, బూతు మాట్లాడినా, ప్రార్థన చేసినా అవే అక్షరాలనిగా వాడుకుంటున్నాం మనం. అంటే దోషం ఎక్కడున్నది, లోపం ఎక్కడున్నది, లోతెక్కడున్నది, సంకల్పం ఎక్కడున్నది, ప్రయత్నం ఎక్కడున్నది, ప్రభావం ఎక్కడున్నది అనేటువంటి ప్రశ్నలకు మనం సమాధానం చెప్పుకోవాలి. అందుకని ఇన్వైట్ బ్యూటీ ఇన్ థాట్, వర్డ్ అండ్ యాక్షన్. పెద్దలు మనోవాక్కాయ కర్మలు అని చెప్తారు. మనస్సు, వాక్కు, కర్మ. ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి?
ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎలాంటి సాంగత్యం వల్ల వస్తుంది? అందుకని మన ఆలోచనలు మాటలు ఇలా ఉన్నాయి. ఆలోచనలు మాటలు ఇలా ఉన్నందువల్ల మన ప్రయత్నాలు చేతలు ఇలా ఉన్నాయి. ఇవన్నీ కలిసి మన వైఖరిని నిర్ణయిస్తున్నాయి. నిర్ణయించబడిన వైఖరి వల్ల మన ప్రవర్తనను చూసి ఎదుటి వాళ్ళు మనల్ని అంచనా వేయటం. ఏమవుతుంది? నాకు తెలియకుండానే నా గురించి మీకు ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. ఎందువల్ల? నా ప్రవర్తన వల్ల, నా మాటల వల్ల, నా చేతల వల్ల, నా చరిత్ర వల్ల. అంటే నేను మీకెందుకు అభిప్రాయం ఏర్పడింది అని నేను ఆశ్చర్యపోతున్నానే కానీ నా ప్రవర్తన, నా మాటలు, నా చేతలు, నా నడవడి ఇవి మీకు కారణమయ్యాయని నేను గ్రహించలేకపోతున్నాను. అందుకని అవి గ్రహించడానికి పూనుకోండి. బీ కాషస్, బీ అవేర్, బీ కాన్షియస్ దట్ యూ ఆర్ బీయింగ్ సీన్. ఎవరూ చూడటం లేదనేటువంటి మనస్తత్వం కాదు, పైనున్నవాడు చూస్తున్నాడనే ధ్యాస గనక ఉంటే అతను మెచ్చుకునేటట్టు జీవించేటట్టు జీవిస్తే, ఇందాక మన నెహ్రూ గారు చెప్పినట్టు మనస్సు, బుద్ధి, మనోబుద్ధ్యహంకార చిత్తాదినాహం నచ శ్రోత జిహ్వే నచ ఘ్రాణ నేత్రే నచ వ్యోమ భూమిర్న తేజోన వాయు చిదానందరూపా శివోహం శివోహం. ఒక్కసారి కష్టమైనది పలకటానికి ప్రయత్నం చేయండి. నోరు గనక తిరిగినట్టయితే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎందుకు ఇబ్బంది అవుతుందో నేను జవాబుదారీగా ఉంటాను. నేను తెలుగు చక్కగా వచ్చా? నేర్చుకోండి. ఇంగ్లీషు తేలిక అవుతుంది నేర్చుకోవటం. ఒక్కసారి నోరు తిరగటం నోటికి నాలికకు అలవాటు చెయ్యండి. ఏ వేగంతో మాట్లాడగలిగే సామర్థ్యం మీకు ఇక్కడ ఉన్న స్టాక్ మీద ఆధారపడి ఉంటుంది. అక్కడ ఉన్న నాణ్యత ఇక్కడ ప్రతిబింబించవలే. ఇక్కడ ప్రతిబింబిస్తున్నది అక్కడ ప్రతిఫలించవలే. ఆ ప్రతిఫలించినది ప్రభావోపేతమైనటువంటి మార్పుకు కావలసినటువంటి నాంది పలుకుతుంది. అది నేను చెప్తున్నది ఎక్స్పాండ్, ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్సెల్ అని. బీ క్రియేటివ్. చిన్నప్పుడు మనం వానాకాలంలో ఎక్సర్సైజ్ నోట్ పుస్తకాలలోంచి కాగితాలు చించి పడవలు చేసేటోళ్ళం. ఒక రకంగా అది క్రియేటివిటీ కాదా? దానికి తోక పడవ అని ఒకటి చేసేటోళ్ళం మా చిన్నప్పుడు. మరి మీకు ఇప్పుడు అన్నీ మీకు టాయ్స్, మెకానికల్ టాయ్స్, గేమ్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి బహుశా మీకు ఆ పడవలు రావేమో. ఆడవాళ్ళు పొద్దున్నే ముగ్గులు వేస్తారండి. క్రియేటివిటీ లేదా? అందులో రంగులు నింపుతారు రంగోలీకి. క్రియేటివిటీ లేదా? పాత దాంట్లోంచి ఒక కొత్తదనం కోసం, వెరైటీ కోసం సృష్టించడానికి ప్రయత్నం చేయటంలో క్రియేటివిటీ లేదా? ఆ పువ్వు చూడండి, అసలు ఆ పువ్వు రెక్కల రంగేమిటి? ఆ రంగులో రంగేమిటి? ఆ పొందికేమిటి? ఆ పూల గుత్తుకున్నటువంటి ఆకారం ఏమిటి? ఇంటికొక పువ్వు, ఈశ్వరుడికొక మాల. Every heart as a flower at the feet of the Lord. ఒక్కొక్కసారి మన జీవితం ఎలా ఉండాలంటే శివలింగంపై పెట్టినటువంటి బిల్వా దళంలాగా ఉండాలి. మీరు ఎప్పుడన్నా గుళ్ళకు వెళ్ళి గనక చూసున్నట్టయితే ఒక వ్యక్తి అభిషేకం చేసి బిల్వదళం పెడతాడు. ఈయన హారతి ఇచ్చే లోపే ఇంకోడు చెంబు నీళ్లు పోసేస్తాడు ఆయన మీద. మీరు ఎప్పుడన్నా చూశారో లేదో. ఎంతసేపు ఉంటుందా బిల్వదళం శివలింగం పైన? నిజానికి సృష్టి మొత్తము సృష్టించిన ఆయనకి నీవిచ్చే బిల్వదళం ఏమన్నా రేర్ గిఫ్టా? కాదే, నీ మనస్తృప్తి కోసం నువ్వు ఇస్తున్నావు. ఆ సత్యాన్ని గమనిస్తే ఇక్కడ ఉండి నువ్వు బిల్వదళార్చన చేసినా ఒక్కటే, శివాలయానికి వెళ్ళి అక్కడ బిల్వదళం పెట్టి అభిషేకం చేసినా ఒక్కటే. నీ సంకల్పం, నీ సంకల్ప శుద్ధి, నీ స్వచ్ఛత, నీ స్పష్టత, నీవు సాధింపదలచినది, నాటుతున్న విత్తనాలు, ఇవి ప్రభావోతమైన జీవిత లక్ష్యాలుగా బీ స్పిరిచువల్. కొంత ఆధ్యాత్మికతను నేర్చుకోండి. మన జాయింట్ డైరెక్టర్ లక్ష్మణ గారు ఎప్పుడు వస్తారో నాకు తెలియదు, బహుశా వస్తారని అనుకుంటున్నా. 1 జూన్ నాడే వస్తానని చెప్పని ముందు చెప్పడం జరిగింది. మా గంపా నాగేశ్వరరావు పుణ్యవాన్ చెప్పని గత 3-4 సంవత్సరాలుగా ఇంపాక్ట్ ఉపన్యాసాలన్నీ వీడియోల రూపంలో యూట్యూబ్లో దొరుకుతాయి. బహుశా మీకు తెలిసే ఉంటుంది. అది వినండి 1-2 సార్లు. వాట్ ఇన్స్పైర్స్ ఎ పర్సన్? హూ హ్యాస్ బీన్ ఇన్స్పైర్డ్ బై వాట్? Be spiritual. That makes a difference. Take care of your thoughts when you are alone.
మీరు ఒంటరిగా ఒక్కరూ కూర్చున్నప్పుడు ఎలాంటి ఆలోచనలు మీ మనసుల్లోకి వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయని కూడా అడగండి. టేక్ కేర్ ఆఫ్ యువర్ వర్డ్స్ వెన్ యు ఆర్ విత్ పీపుల్. నలుగురు మధ్య ఉన్నప్పుడు ఎలా మాట్లాడుతున్నారో గమనించండి. మన సినిమాలలో ఒక వెటకారం ఎక్కువైపోయింది, నెగటివిటీ ఎక్కువైపోయింది, అన్నది కాదనటం ఎక్కువైపోయింది, చిన్న పెద్ద తేడా చూపించటం అలవాటు లేదు. గురువు కానీ, ప్రిన్సిపాల్ కానీ, తల్లిదండ్రులు కానీ, పెద్దవాళ్ళు కానీ, ప్రేమిస్తున్న వాళ్ళ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే వెటకారం వెటకారం వెటకారం. అది చూసి చూసి అలా గనక మనం మాట్లాడకపోతే ఈ తరం వాళ్ళు మనల్ని ఒప్పుకోరు, మనల్ని వెలివేసి పాత తరం వాళ్ళుగా భావిస్తారనేటువంటి భావనలో యువతరం మగ్గుతోంది అని చెప్పి నా అభిప్రాయం. హౌ డు యూ లైక్ టు బి ట్రీటెడ్? ది బ్యూటిఫుల్ క్రిస్టియన్ కాన్సెప్ట్, డూ unto others as you want others to do unto you. ఒరులేవి వనరించిన నరవరణ ప్రియము తన మనంబునకు తా నొరులకున విసేయకునికి పరాయణము పరమ ధర్మపదములకెళ్ళన్. నీవు అమర్యాదగా మాట్లాడితే తెలివిగా మాట్లాడావని నువ్వు అనుకుంటున్నావేమో. ఎదుటి వ్యక్తి మీ నాన్న గురించో మీ అమ్మ గురించో అదే అమర్యాదగా మాట్లాడితే నీకేమనిపిస్తుందో ఒక్కసారి గమనిస్తే యూ బికమ్ మోర్ రెస్పాన్సిబుల్ అండ్ సిన్సియర్ అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. ఇందాక మా నెహ్రూ గారు ఒక చక్కని ఉదాహరణ తీసుకుని, ఈ బాటిల్ ధర ₹1, ఇందులో నీళ్లు పోస్తే 10, పాలు పోస్తే ఓ 20, పెట్రోల్ పోస్తే ఓ 50, మాదేమిటో మెర్క్యూరీ కనుక పెడితే ఓ ₹1,00,000 చిల్లర ఉంటుంది అని చెప్పనన్నారు. అంటే వస్తువు యొక్క విలువ గ్రహించండి. కంటైనర్ కన్నా కంటెంట్స్ మోర్ ఇంపార్టెంట్ అని చక్కని పాయింట్ చాలా చక్కగా చెప్పారు. మరి ఇప్పుడు ది వాల్యూ ఆఫ్ యువర్ టైం మీకు తెలుసా? మీ సమయం విలువ తెలుసా? డబ్బు విలువ తెలుసా? ఆరోగ్యం విలువ తెలుసా? అవకాశం విలువ తెలుసా? అసలు మీ జీవితం విలువ తెలుసా? పక్కన ఇప్పుడు కాదు కానీ టైం లేదు, తెల్లకాగితం తీసుకుని వీటి విలువ రాసుకోండి. వాల్యూ ఆఫ్ యువర్ టైం ఎంత వేస్తారు? అసలు నిజానికి సమయం లేనప్పుడే, పోగొట్టుకున్నప్పుడే సమయం విలువ తెలుస్తుంది. మీరు సంపాదించటం మొదలెట్టినప్పుడు మీకు డబ్బు విలువ తెలుస్తుంది. ఆరోగ్యం ఉన్నప్పటికన్నా ఆరోగ్యం పోగొట్టుకున్నప్పుడు పోగొట్టుకున్న ఆరోగ్యపు విలువ తెలుస్తుంది. అవకాశాలు జారినప్పుడు అవకాశాల విలువ తెలుస్తుంది. ఇంకేవి చేయలేమని అనుకున్నప్పుడు జీవితపు విలువ తెలుస్తుంది. లైఫ్ అంటే ఏమిటి అసలు? 2-3 పాయింట్స్ మీరు వినే ఉంటారు, బహుశా క్లుప్తంగా చెప్పేస్తాను నాకున్న సమయంలో. వెన్ బెగ్గర్స్ ఆర్ నాట్ చూజర్స్ అని ఒక స్టేట్మెంట్ ఉంది ఇంగ్లీష్లో. బిచ్చమెత్తుకునేవాడికి ఎన్నుకునే అవకాశం లేదు, ఎంపిక అవకాశం లేదు అని. ఉదాహరణకు ఒక వ్యక్తి ఒక ఇంటికి వెళ్ళి బిచ్చమెత్తుకుంటే ఆవిడేదో నిన్నటి అన్నమో ఇవాళ పొద్దుందో పలహారమో మంచిదో చెడుదో ఏదో ఒకటి వేసేస్తుంది గిన్నెలో. యూ హ్యావ్ నో చాయిస్. లైఫ్ గివ్స్ యూ సర్టన్ ఆపర్చునిటీస్ అండ్ చాయిసెస్. లెట్ us see what is this life. లైఫ్ రిక్వైర్స్ సెల్ఫ్ మేనేజ్మెంట్ అన్నది నాదొక కాన్సెప్ట్. సెల్ఫ్ మేనేజ్మెంట్ అంటే స్వీయ నిర్వహణ, స్వీయ నిర్వహణ సామర్థ్యాలు, స్వీయ నిర్ణయ సామర్థ్యాలు, స్వీయ విశ్లేషణ సామర్థ్యాలు. ఇది ఎక్కడో చూద్దాం. ఇది లైఫ్ మేనేజ్మెంట్ అంటే ఏమిటి, మైండ్ మేనేజ్మెంట్ అంటే ఏమిటి, డెవలప్మెంట్ మేనేజ్మెంట్ అంటే ఏమిటి? నేను సృష్టించిన ఒక ఈక్వేషన్లోని 6 అక్షరాలని 3ంటికి 2 అక్షరాలు చొప్పున పంచితే మొట్టమొదటిది కొంచెం ఎక్కువ ప్రధానమైనది, రెండవది మధ్యస్థం, మూడవది ఎవరైనా అర్థం చేసుకోగలరు. L=T అంటే లైఫ్ = టైం అని అర్థం అండి. పుట్టుకకు ముందు మనం లేము, పుట్టుక తరువాత వచ్చే చావు తరువాత మనం ఉండము. బర్త్ ఈజ్ అ పాయింట్ ఆఫ్ టైం, డెత్ ఈజ్ అ పాయింట్ ఆఫ్ టైం. The time between the 2 points of time constitutes our life. That means our life is our time on this planet Earth. If L=T, L minus T is 0. T తీసేస్తే అంటే టైం తీసేస్తే జీవితంలో మిగిలింది పెద్ద 0. is a beautiful mathematical symbol that explains to you that whatever you are doing to one side of the equation, you are automatically impliedly doing to the other side of the equation.
That means time wasted is life wasted, time well spent is life well spent, time's productivity enhanced is life's happiness maximized. That means time management is life management. That is the essence of self-management. అందుకని చెప్పా ఇందాక టైం ఇన్వెంటరీ ఒకటి ప్రిపేర్ చేసుకోండి అని చెప్పని. సరే, సమయాన్ని ఏం చేయాలి? వాడుకోవాలి. మాకు తెలుసు కదా సార్. కరెక్టే, తెలుస్తుంది. ఎప్పుడు తెలుస్తుంది? మనసు పెట్టినప్పుడు. ఈ మనసు ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఇందాక మళ్ళీ మనస్సుకి బుద్ధికి ఉన్నటువంటి గొడవని తెలుసుకున్నాం మనం. ఎటో వెళ్ళిపోయింది మనసు. ఎందుకు వెళ్ళింది? నియంత్రించే బుద్ధికి అధికారం అప్పగించకుండా మనస్సుకు దాసోహం అన్న కారణం చేత వెళ్ళింది. దాసోహం అని ఎందుకు అనిపించింది? మనస్సు చెప్పేది చంచలమైన బుద్ధికి నచ్చుతుంది కాబట్టి. అంటే ఒక ధర్మాధర్మ విచక్షణ గనక మనస్సులో ఉన్నట్టయితే, సత్యం అసత్యం అని తెలిస్తే, ప్రేమ హింస అహింస తెలిస్తే, పగ తెలిస్తే, అప్పుడు ఏది కావాలో ఏదొద్దో తెలిస్తే, ఏది ఎన్నుకోవాలో మనస్సుకు గనక నేర్పించినట్టయితే, అంటే ఆలోచన నేర్పించినట్టయితే, ప్రశ్నించటం నేర్పించినట్టయితే, T=Q లీడ్స్ టు లెర్నింగ్. థింకింగ్ = క్వశ్చనింగ్. అది సీక్రెట్ ఆఫ్ లెర్నింగ్. హై క్వాలిటీ ఆఫ్ థింకింగ్, హై క్వాలిటీ ఆఫ్ క్వశ్చనింగ్, హై క్వాలిటీ ఆఫ్ లెర్నింగ్. Low quality of thinking, low quality of questioning, low quality of learning. No thinking, no questioning, no learning. చిన్నప్పటి నుంచి చాప్టర్ చివర ఇచ్చిన ప్రశ్నల యొక్క తాలూకు సమాధానాలని స్క్వేర్ బ్రాకెట్ల మధ్య బైహార్ట్ చేసి, అదే రిప్రొడ్యూస్ చేసి, దానికే 70లు 80లు తెచ్చుకొని మా క్లాసులో నేనే ఫస్ట్ అని అనుకుంటున్నటువంటి ఒక బౌండెడ్ ఇంటలెక్చువల్ కన్స్ట్రెయింట్ వల్ల కొంచెం అప్లికేషను, కొంచెం ఎక్స్టెన్షను, కొంచెం ఎక్స్పాన్షన్ని తట్టుకోలేనటువంటి చదువుల నుంచి బయటపడ్డ వ్యక్తులం మనం. ఐఎమ్ ఆల్సో ఏ ప్రోడక్ట్ ఆఫ్ ది సేమ్ సిస్టమ్. ఎందుకు చెప్తున్నాను? రీడ్ బియాండ్. రీడ్ ది లైన్స్, రీడ్ ఇన్ బిట్వీన్ ది లైన్స్ అండ్ రీడ్ బియాండ్ ది లైన్స్. పైకి కంటికి కనబడుతున్న దాని వెనకాల అర్థము, పరమార్థము, ఆంతర్యాన్ని మీరు అర్థం చేసుకోగలిగినప్పుడే మీకు చదువు వంటబట్టినట్టు లెక్క. మూడవది ఏమిటి? ఆ ఈక్వేషన్లో P=E అంటే ప్రోగ్రెస్ పర్సూట్ ఆఫ్ ఎక్సలెన్స్. ఒక ఈక్వేషన్లో L=T=Q=P=E అని అన్నప్పుడు, ఈక్వేషన్లో సమానమైనప్పుడు, సబ్స్టిట్యూటబుల్ అండ్ ఇంటర్చేంజబుల్ అయినప్పుడు L=E అవుతుంది. అంటే L - E ఈజ్ 0. లైఫ్ వితౌట్ ఎక్సలెన్స్ ఈజ్ 0. ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ పర్సూట్ ఆఫ్ ఎక్సలెన్స్ అని అర్థం చెప్పుకోవాలి. ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి, ఉదాత్త స్థితికి, ఉత్కృష్ట స్థితికి, ఉండవలసిన స్థితికి ఎదగటం జీవితం యొక్క పరమార్థం. ఇంపాక్ట్ ఎందుకు? ఏ జంట నగరాలలో ఇంకొక 300 మంది లేరా ఇంపాక్ట్ వినటానికి? అసలు ఇలాంటి కార్యక్రమాలు ఇందాక మన కర్ణాటక నుంచి వచ్చిన మిత్రులు ఎవరో చెప్పారు, ఏది బెంగళూరులో నిర్వహించబోతున్నామని. బహుశా ఏదో విశాఖపట్నంలో నిర్వహిద్దామని ఒక ఆహ్వానం వస్తుంది. నాకు తిరిగడుగుతాను, ఈ తెలుగుదేశం గొడ్డుపోయిందటండి. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్తో సంవత్సరానికి ఒక్కసారి అందరూ కలిసి నిర్వహించుకోలేరా? ఒక ఉత్తుంగ తరంగంలాగా యువతను నిద్ర మేల్కొల్పలేమా మనం? ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. మీలో ఒక్కరు ఆ ఠాగూర్ సినిమాలో చెప్పినప్పుడు కనీసం మరో 3కి ఈ ఎసెన్స్ ఆఫ్ దీస్ 8 days నేర్పించడానికి ప్రయత్నం చేయండి. రేపు పొద్దున మీకు ఆర్థిక వసతి ఏర్పడి, అవకాశాలు ఏర్పడినట్టయితే 8 రోజులు కష్టం అంటే 3 రోజుల కార్యక్రమం పెట్టుకోండి. ఆషాఢ మాసంలో పెళ్ళిళ్ళు ఉండవు. పెళ్ళిళ్ళు ఉండనందువల్ల మ్యారేజ్ ఫంక్షన్ హాల్స్కి గిరాకీ ఉండదు. గిరాకీ ఉండని మ్యారేజ్ ఫంక్షన్ హాల్స్ కొంచెం చౌకగా ఇచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. మైకు, స్టేజీ ఉంటే మా గంపా నాగేశ్వరరావుని కాంటాక్ట్ చేయండి. 3, 4, 5, 6, 10 మందో మేము వచ్చేందుకు సిద్ధం. ఆగస్టు 17 తర్వాత నష్టపోయిన సంవత్సరాల యొక్క ఫలితాన్ని రాబట్టుకోవటానికి 5 ఏళ్ళు చాలు. 5 years is sufficient to make good all the loss that we have suffered.
5 స్మాల్ సజెషన్స్ కేపబుల్ ఆఫ్ మేకింగ్ ఎ బిగ్ డిఫరెన్స్. ఇవాటి రాత్రి నుంచి మీరు పాటించడానికి పూనుకునేందుకు అవకాశం ఉన్న చాలా తేలికైన, సున్నితమైన, ప్రభావోపేతమైన సూచనలు 5. మొదటిది, రోజుకున్న 1440 నిమిషాలలో 1% అంటే 14.4 కన్వీనియన్స్ కోసం అప్పో రౌండ్ ఆఫ్ చేస్తే 15 అవుతుంది. రోజుకొక 15 నిమిషాలు వీలున్నంత తొందరగా లేచిన తర్వాత మంచిది ఏదైనా చదవండి. స్ఫూర్తినిచ్చేది చదవండి. వివేకానంద లిటరేచర్ చదవండి. మీ ఇష్టం భారత భాగవత రామాయణాలు చదవండి, బైబుల్ చదవండి, ఖురాన్ చదవండి, మీకు ఇష్టం వచ్చింది చదవండి. కానీ రీడ్ సంథింగ్ దట్ ఇన్స్పైర్స్ యూ టు యాక్ట్. దాట్ ఈస్ ది ఓన్లీ కండిషన్. ఇట్ మస్ట్ ఇన్స్పైర్ యూ. 1% ఆఫ్ ఇన్పుట్స్, 99% ఆఫ్ ఇంపాక్ట్. 15 నిమిషాల స్ఫూర్తిదాయకమైన ఆలోచనల విత్తనాలను మనస్సులో నాటుకున్నప్పుడు మిగిలిన 23 గంటల 45 నిమిషాలు బాధ్యతాయుతమైన ప్రవర్తన మిమ్మల్ని ప్రభావితుల్ని చేయాలి. అలాంటిది చదవండి. రెండవది, సమీక్ష. ఏ రోజుదా రోజు ఇంటికి వెళ్ళి ఆ రోజున ఒక 6, 7, 8 మందో ఇక్కడ మాట్లాడుంటారు. అప్పుడు మనం ఉద్రేకం కొద్దీ చప్పట్లు కొట్టేస్తాం. మంచిదే, స్పందన అది. కానీ నచ్చింది ఏమిటి అందులో? దేని మీద ఇంకా ఎడిషనల్ వర్క్ చేద్దామని అనుకుంటున్నారు? పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్కి it is the future that is more critical than the past that is lost once for all. By the time I complete this sentence, few seconds will permanently become a part of the past. Present is losing its battle to the past. Future is coming second by second, and that must be remembered and realized. అందుకని సమీక్ష. రోజు రాత్రి పడుకోబోయే ముందు ఒక్క 2-3 నిమిషాలు సమీక్షించుకోండి. మిస్టేక్స్ యూ హ్యావ్ మేడ్, whom have you offended, and what do you want to do tomorrow to set right and take care of it. మూడవది, సజ్జన సాంగత్యం. అంటే మంచి వాళ్ళతో స్నేహం. ఎక్కడుంటారు మంచివాళ్ళు? ఏమైనా ఎల్లో పేజెస్ డైరెక్టరీ ఏదైనా ప్రతి ఊళ్ళో అచ్చు వేస్తారా? వీళ్ళు మా ఊళ్ళో మంచివాళ్ళండి అని ఉండరు. మీలో, నాలో, అందరిలో మంచి చెడు రెండూ ఉంటాయి. అందుకని మనం ఏం చేయాలంటే కొత్త స్నేహాలు చేస్తున్నప్పుడు మరి కొంచెం జాగ్రత్త. పాత వాళ్ళతో వాళ్ళ మంచితో స్నేహం చేయండి. వాళ్ళలో చెడు ఏమైనా ఉంటే మాత్రం సారీ అని చెప్పి దాని నుంచి బయటపడండి. నాలుగవది, సంగీతం. సంగీతానికి చాలా చక్కని ప్రభావం ఉంది మన మనస్సుపై. పొద్దున్నే లేచిన తర్వాత వీరున్నంత చక్కని సాత్వికమైన సంగీతాన్ని వినటానికి ప్రయత్నం చేయండి. చిలిపి సంగీతాల జోలికి పోవద్దు. మీ సెల్ ఫోన్ల నిండా అన్ని అధునాతనమైనటువంటి పాటలు ఉంటాయని చెప్పి నాకు తెలుసు. పొద్దున 7 గంటలకు మీరు రేడియో స్విచ్ ఆన్ చేస్తే ఇది చాలా హాట్ గురువు అని స్టార్ట్ అవుతుంది. పొద్దున 7 గంటలకు హాట్ ఏందండి? నా తెలియగడుగుతా. పొద్దున 7 గంటలకు హాట్ ఏంది? ఎలాంటి పాటలు వస్తున్నాయి? ఎప్పుడు ఆ పాటల అవసరం ఉంటుంది? మీరు మీ శ్రీమతి లేక మీరు మీ శ్రీవారు ఏకాంతంలో కూర్చున్నప్పుడు మీకు ఇష్టం వచ్చిన కబులు చెప్పుకుంటే ఇంకెవరన్నా వద్దంటారా? పొద్దున 7:15కి రాత్రైనా పడుకోలేను, పడుకున్నా నిదురే రాదు, నిదురొస్తే కలలే కలలు, కలలోన నువ్వే నువ్వు, జుమ్ జుమ్ మాయా, జుమ్ జుమ్ మాయా, ప్రేమిస్తేనే ఇంతటి హాయా. అదా పొద్దున 7 గంటలకి. ఆలోచించుకోండి ఆ రోజు ఎలా ఉంటుందో. డోంట్ స్లీప్. మీకు కోపం వస్తుందని నాకు తెలుసు. చాలా చిన్న సీక్రెట్, వితౌట్ ప్లానింగ్ ఫర్ ది నెక్స్ట్ డే. రేపటి గురించి ఆలోచిస్తే ఆలోచించిన తీరులో రేపు తనని తాను తీర్చిదిద్దుకుంటుంది. శిలవు నీవు, శిల్పివి నీవు, శిల్పానివి నీవు. యు ఆర్ ది స్టోన్, యు ఆర్ ది స్కల్ప్టర్ అండ్ యు ఆర్ ది స్టాచ్యూ. యువర్ డెస్టినీ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. హ్యావ్ యూ ఎవర్ అనలైజ్డ్ యువర్ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్? ఒక్కొక్క అంశంలో ఒక్కొక్క స్ట్రెంగ్త్ ఉంటుంది, మరో అంశంలో అది వీక్నెస్ కావచ్చు. ఎప్పుడైనా ఈ విశ్లేషణ చేశారా? చేసినందువల్ల ప్రయోజనం ఏమిటి? ఉన్నదేమిటో, లేనిదేమిటో, కావాల్సిందేమిటో, నేర్చుకోవాల్సిందేమిటో తెలుస్తుంది. స్ట్రెంగ్తన్ యువర్ స్ట్రెంగ్త్స్ కంటిన్యూస్లీ అండ్ వీకెన్ యువర్ వీక్నెసెస్ కంటిన్యూస్లీ. దాట్ ఈస్ ది పర్పస్ ఫర్ విచ్ ఏ లైఫ్ హ్యాస్ బీన్ గివెన్ టు యూ. ఎయిమ్ అండ్ షూట్ ఆర్ షూట్ అండ్ ఎయిమ్ మనకు తెలుసు. గురి చూసి బాణం వదలాలి. మహాభారతం, ద్రౌపది స్వయంవరం, అర్జునుడు, మత్స్యయంత్రం,
ద్రోణుడు చెప్పిన సిలబస్లో ఇది లేదు. ఆ చాప్టర్ నుంచి ఇది, ఈ చాప్టర్ నుంచి సమీకరించుకుని తన తెలివితేటలతో అప్లికేషన్, ఎక్స్టెన్షన్, ఎక్స్పాన్షన్, ఎక్సలెన్స్ ప్రిన్సిపల్ని ఫాలో అవుతూ అర్జునుడు ఆ విజయాన్ని సాధించగలిగాడు. అర్జునుడు గురించి మనం మాట్లాడుతున్నప్పుడు మనకు మరొక వ్యక్తి గుర్తుకొస్తాడు. ఆ వ్యక్తి పేరు ఏకలవ్యుడు. ఫస్ట్ డిస్టెన్స్ లెర్నర్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్. మొత్తం ప్రపంచంలో ఓపెన్ యూనివర్సిటీ సిస్టంలో నేర్చుకున్నది ఏకలవ్యుడు. వాడి నుంచి స్ఫూర్తి ఎందుకు మనం పొందలేమన్నది నా ప్రశ్న. ఏకలవ్యుడి నుంచి స్ఫూర్తి పొందేందుకు కనుక సిద్ధమైతే నేను ఇప్పుడు చూపిస్తున్న బొమ్మ ఒకసారి చూడండి. కాళ్ళ మీద నిల్చోవలసినటువంటి వ్యక్తి చేతులపై తన భారాన్ని మోస్తూ శరీరాన్ని విల్లుగా వంచి కాళ్లతో ఆ విల్లుని నారి సారించి బాణాన్ని ఎక్కుపెట్టింది. అంటే నన్ను అడిగితే బహుశా ఏకలవ్యుడి కన్నా ఒక మెట్టు పైనే ఉందేమో ఈ అమ్మాయి అని చెప్పి నేను అనుకుంటున్నాను. మన వైఖరిలో మార్పులు గనక మనం తీసుకొచ్చినట్టయితే చుట్టూ ఉన్న సమస్యలను చూసి తిట్టుకుంటూ కూర్చోవడం కంటే వాటికి ఉన్న పరిష్కార మార్గాలు, వాటికి ఉన్నటువంటి సమాధానాల గురించి మనస్సును సమాయత్తపరచడం సాధ్యమవుతుంది. రియాక్టివ్ నుంచి ప్రొయాక్టివ్గా మారటం. దీనివల్ల ఏమవుతాయి? మన అదుపులో పెట్టుకోవటానికి మనల్ని సతమతపరిచేటువంటి మన భావోద్వేగాలు, అంటే మన ఎమోషన్స్కి ఒక క్రమశిక్షణ నేర్పించగలుగుతాం. మాట, పాట, ఆట వీటికి ఒక స్వచ్ఛతను నేర్పించగలుగుతాం. మానవతా విలువలకు సంబంధించిన ఆచరించవలసిన అలవాట్లపై దృష్టి నిలపగలుగుతాం. ఇతరులకు సాయం చేద్దామనేటువంటి ఉత్సాహం కలుగుతుంది. మనపై మనకు నమ్మకం, ఆత్మవిశ్వాసం, భగవంతునిపై నమ్మకం కలుగుతాయి. మానవ ప్రేమ యొక్క విలువ మనకు అర్థమవుతుంది. టైం తక్కువ ఉంది కాబట్టి యు ఆర్ యువర్ మైండ్ అని చెప్తూ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ వీక్ మైండ్ ఒక లిస్ట్ ఇచ్చాను. నా ఈమెయిల్ ఐడి ఇస్తాను. కావలసిన వాళ్ళు నాకు ఉత్తరం రాస్తే, ఈమెయిల్ పంపిస్తే నేను మీకు పంపించేస్తాను. అలానే స్ట్రాంగ్ మైండ్ అంటే ఏమిటి, స్ట్రాంగ్ మైండ్ ఎందుకు కావాలి, వీక్ మైండ్ వీక్నెస్ ఎందుకు ఎట్టా తగ్గించుకోవాలి అనేటువంటివి అందులో కొద్దిగా టచ్ చేశా. క్యారెక్టర్ ఒక రకంగా చూస్తే దీనికి విలువ తగ్గుతోందేమో అని నాకు వ్యక్తిగతంగా అనుమానంగా ఉంది. పాతకాలపు అభిప్రాయాలు మీరు మాకు చెప్తున్నారు అని మీరు అనుకోవచ్చు, కానీ మీకు వచ్చిన రహస్యం చెప్తాను. మీకు ఉద్యోగం ఇచ్చేటువంటి వాడు సహజంగా మీకన్నా ఒక 20-25 ఏళ్ళు ఎక్కువ ఉన్నవాడు ఇస్తాడు. అతను ఎలా వ్యాపారం చేస్తున్నాడో మనకు తెలియదు, కానీ అతను మోసం చేస్తున్నాడని మీరు గనక అతని దగ్గర మోసం చేయడానికి పూనుకున్నట్టయితే అతను కనుక్కున్న 2వ రోజున మిమ్మల్ని ఉద్యోగంలో ఉంచడు. వాట్ హీ ఈజ్ డూయింగ్ ఈజ్ హిస్ బిజినెస్, బట్ హీ ఎక్స్పెక్ట్స్ యూ టు బీ ఆనెస్ట్. అందుకని క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాను. లర్నింగ్ అండ్ ప్రాక్టీసింగ్ రెస్పాన్సిబిలిటీ, రెస్పెక్ట్, ఇంటిగ్రిటీ, కంపాషన్, పర్సివరెన్స్ అండ్ అదర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ బిహేవియర్. నడవడిక ఇవన్నీ నేను చెప్తే మీకు కోపాలు వస్తాయి, అయినా చెప్పేస్తాను. స్మోకింగ్, గుట్కా, డ్రింకింగ్, డ్రగ్స్, పబ్స్, పేజ్ 3 కల్చర్, పార్టీస్, పిక్నిక్స్, ఫిల్మ్స్, టీవీ, సెల్ ఫోన్, ఇంటర్నెట్, క్రికెట్, చాటింగ్ అండ్ మెనీ అదర్ థింగ్స్ ఓన్లీ యూ ఆర్ అవేర్ ఆఫ్ అండ్ ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్. వీటి ప్రభావం ఏమిటి, ఏది ఎప్పుడు ఎక్కడ ఎంత ఎలా ఆలోచించుకుంటే మీకు అర్థమవుతుంది. 70% సంపాదన మద్యానికే ఖర్చు అవుతోందట. దీనివల్ల మనస్సుపై, ఆరోగ్యంపై, కుటుంబాలపై, సమాజంపై, భద్రతపై ఏ ప్రభావమో మీరే గమనించుకోవాలి. అసలు ఈ మారుతున్న ప్రపంచానికి కావలసిన వ్యక్తిగతమైనటువంటి విలువలు గమనించండి. స్వీయ నిర్వహణ సామర్థ్యాలు, సమస్యను ఎదుర్కొనేటువంటి సామర్థ్యం, సమాధానాన్ని అన్వేషించేటువంటి సామర్థ్యం, నాయకత్వ లక్షణాలు, సమాజానికి ఉపయోగపడే అంటే అపకారం చెయ్యనటువంటి ప్రవర్తన, రెడ్ లైట్ దగ్గర ఆగటం మొదలుపెట్టి వాడో వీడో అప్పుకిస్తున్నాడు కదా అని చెప్పని సంపాదన సత్తా లేని వ్యక్తులు విపరీతంగా క్రెడిట్ కార్డ్స్ మీద ఆధారపడి ఫైనాన్షియల్ ఇండిసిప్లిన్కు గురవటం వల్ల ఏమవుతుందో ఆ ప్రభావం మీలో కొందరికైనా అనుభవంలోకి వచ్చి ఉండవచ్చు. సరే, అలానే సెల్ఫ్ మేనేజ్మెంట్ స్కిల్స్. ఇంతమంది మాట్లాడుతున్నారు మీ ఎదురుగుండా, వాళ్ళల్లో ఒక ప్రత్యేకత ఉంది. ఒక్కొక్కరిలో ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఒకరు జలపాతంలా దూకుతారు, ఒకరు నదిలా నిదానంగా ప్రవహిస్తారు, ఒకరు సముద్రపులోని అలల వలె అందాలను కురిపిస్తారు. కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఇది తప్పకుండా మీరు అభివృద్ధి పరచుకోవాల్సినటువంటి అంశం.
కట్అవుట్ ది అన్ఇంపార్టెంట్ థింగ్స్. వాయిదా వేసే మనస్తత్వం నుంచి బయటపడండి. సమయాన్ని సద్వినియోగపరచుకోవటానికి అలవాటు అవ్వండి. నిన్ను నీవు ఇతరులకు ప్రేమతో నీ తెలివిని పంచుకుంటే నీకు 10 రెట్లు తిరిగి వస్తుంది. ఒక రైల్వే ఇంజన్ వెనకాల 30, 40, 50, 100, 120, 200 బోగీలు నడుస్తాయి. ఎందుకని? వాటికి స్వీయ చలనం లేదు, రైల్వే ఇంజన్కు ఉంది. ఒక వ్యక్తి తాను ముందడుగు వేస్తే, ఇది 16వ 17వ సంవత్సరం మా ఇంపాక్ట్కి, మేము చెయ్యలేని పని తాను సాహసించి పట్టుదలతో చేస్తున్నందువల్ల ఆ మంచి పనికి మన వంతు సహకారం అని చెప్పని మిగిలిన వాళ్ళందరూ ఏదో ఒక రూపంలో సహాయం అందిస్తున్నారు. ఒక మంచి పని కొనసాగుతుంది. ఇంతకు మించిన ఈశ్వర ఆశీర్వాదం మా నాగేశ్వరరావుకు అక్కర్లేదని నేను అనుకుంటున్నా. You may forget the day and the date, but down the lane, 20, 30 years later, you will remember at least 1 or 2 ideas that these 8 days have sown into your heart, which will fructify by that date. Give and grow. That is the beauty of nature. Develop a daily routine. Live an organized life, not an indisciplined life. Have plans to do and honestly attempt to achieve them. Help yourself to be more effective personally and professionally. He is my hero. మరింకే దేశంలో పుట్టినా అంతగా గర్వించడానికి అవకాశం లేనటువంటి గర్వించదగ్గ చరిత్ర, పునాది, భవిష్యత్తు ఉన్న దేశం భారతదేశం. మేక్ ఇట్ ఎ రియాలిటీ. అప్రిషియేట్ ఇట్. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా ఒట్టి మాటలు కట్టిపెట్టోయ్, గట్టి మేల్ తలపెట్టవోయ్. ఎస్, గట్టి మేల్ తలపెట్టవోయ్. So what do you want to remember and what do you want to implement? These are the only 2 things. అందుకే ఆలోచించండి అని ప్రారంభించాను. ఆలోచిస్తే గమనిస్తారు, గమనిస్తే గుర్తుంటుంది, గుర్తుంటే గుర్తుకొస్తుంది, గుర్తుకొస్తే అమలు పరుస్తారు, అమలు పరుస్తే ఫలితం పొందుతారు. అది అందులో ఉన్న రహస్యం. నా స్లైడ్స్లలో నే చెప్పే మాటల వెనుక ఉన్న ప్రకృతి అందాల మూటలు మీరు గమనించి ఉంటే, ఒక స్లైడ్ షో తయారు చేయడానికి ఎంత ప్రయత్నం, ఎంత మనస్సు, అందం ఇక్కడ ఉండాలి, ఆ తర్వాత ఇక్కడ అందం కనబడుతుందేమో అని. 1-2 నిమిషాలలో నా లెక్చర్ అయిపోతుందండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నోట్ చేసుకోవచ్చు. www.archive.org అనేటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి ఆ 2 లైన్లు మాత్రమే మీరు నోట్ చేసుకోండి. పూల బాట అంతే, మిగిలిందేమీ అక్కర్లా. అక్కడ మీకు 5 పబ్లికేషన్స్ ఇన్ తెలుగు బుక్లెట్స్ అండి, 2 పబ్లికేషన్స్ ఇన్ ఇంగ్లీష్. యూ వుడ్ గెట్ అబ్సల్యూట్లీ ఫ్రీ రిలేటింగ్ టు వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ పర్సనాలిటీ డెవలప్మెంట్. Some statistics, don't worry about them. ఈనాడు నేను ఇచ్చిన ఈ ఉపన్యాసాన్ని ఇవాళ రాత్రి నేను అప్లోడ్ చేసేస్తాను. అదే అడ్రస్ ఇందాక మీరు నోట్ చేసుకున్నది. www.archive.org అనే వెబ్సైట్లో ప్రొఫెసర్ వి విశ్వనాథం అని కనుక మీరు సెర్చ్ చేస్తే, స్పెల్లింగ్ కరెక్ట్గా నోట్ చేసుకోండి. డి తీసేసి టీనో, ఎమ్ తీసేసి ఎన్నో మీకు ఇష్టం వచ్చినట్టు కనుక పెడితే నో రిజల్ట్స్ ఫౌండ్ అని చెప్పని వస్తుంది. You will find about 1100 lectures of mine and that of some others absolutely freely available for you. Scribd.com అనే వెబ్సైట్కి వెళ్ళి విశ్వం వంగపల్లి 4581 అని కనుక వెతికితే మీకు ఒక 200 పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ నా ఫ్రీగా దొరుకుతాయి. అది నా ఈమెయిల్ ఐడి, అది నా సెల్ ఫోన్ నంబరు.
You can download my presentations. Okay. Got it? Got it? Good. You just note my email ID, that is sufficient. Everything else would follow. You can download my presentations, remove my name, put your name and use it. God bless you. I have no objection. If there is anything good in that, pass it on, share it. అందుకే గివ్ అండ్ గ్రో అని చెప్పాను. ఒక్క మాట, మామూలుగా ఒక్కొక్కరికి కొన్ని ఫేవరెట్ టాపిక్స్ ఉంటాయి. ఫేవరెట్ టాపిక్స్ చెప్తూ వెళ్ళినప్పుడు వచ్చే ఊపు, ఆ తూగు, ఆ దూకుడు వేరుగా ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే, ఏదైనా కొత్తది చెప్పాలని, కొత్తగా చెప్పాలని ప్రయత్నం చేయడానికి పూనుకుని ఈ తాలింపు నేను తయారు చేశాను. ఇక్కడ మాట్లాడే వ్యక్తుల మాటల్లో కొంత ఓవర్లాపింగ్ ఉండవచ్చు. ఒకే విషయాన్ని 2-3 కోణాలతో చూసి చెప్పడం ఉండొచ్చు. కొంత ఎక్కువ చెప్పొచ్చు, కొంత తక్కువ చేసి చెప్పొచ్చు. కానీ మీకు కావలసింది ఏరుకుని వాడుకునేటువంటి విఘ్నత మీకు తప్పకుండా ఉంది అన్న నమ్మకంతో ఇంత ఓపికగా విన్నందుకు సంతోషం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి చెక్ చేసుకోండి. యూ చెక్ అప్ ది టైమ్ నౌ. దా ఆకెలా సార్, రాము నౌ సార్ రండి సార్, మీరు కూడా రండి. నౌ ఐ రిక్వెస్ట్ ఆల్ అవర్ డిగ్నిటరీస్ అండ్ టు ట్రైనర్స్ అండ్ వుడ్ లైక్ టు హానర్ సార్కి ఎవరైతే హానర్ చేయించుకోరో మై డియర్ స్టూడెంట్స్, ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ ఆఫ్టర్ 1 minute. ఓకే, నౌ ఐ రిక్వెస్ట్ సాయిబాబు గారు. టుమారో యాక్టర్ ఈరోజు వస్తాను, యాక్టర్ రేపు వస్తున్నాడు. ఆకెల రాఘవేంద్ర గారు పూరి జగన్నాథ్ గారు తీసుకొస్తున్నాడు.